జై భీమరావు భారత్ పార్టీ కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గారపు మల్లికార్జున తన సొంత గ్రామం చందుర్తి నుండి భారీ కాన్వాయ్తో పార్టీ శ్రేణులు, అభిమానులు, గ్రామస్తులు, బంధువులు, స్నేహితులతో భారీ కాన్వాయ్తో ఊరేగింపుతో చందుర్తి, వన్నెపూడి, తాటిపర్తి, గొల్లప్రోల మీదుగా పిఠాపురం చేరుకుని నామినేషన్ వేశారు. ముందుగా చందుర్తి గ్రామానికి విచ్చేసిన జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. చందుర్తి గ్రామ అమ్మవారిని దర్శించుకుని ర్యాలీగా బయలుదేరారు. గ్రామ ప్రజలు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గారపు మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ, జగ్గారపు మల్లికార్జున ఉన్నత విద్యావంతుడని, స్థానికుడిగా స్థానిక సమస్యలు తెలిసిన నాయకుడని, ఇలాంటి విద్యావంతులను నాయకులుగా ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందని, ప్రజలకు మంచి జరుగుతుందని, కాబట్టి జగ్గారపు మల్లికార్జున లాంటి అభ్యర్థులను ప్రజలు ఎన్నుకుని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ఓటర్లను కోరారు. ఈరోజు జై భీమరావు భారత్ పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారితో కలిసి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ కుటుంబ సభ్యులు, మిత్రులు, మా పార్టీ నాయకులు అందరూ కూడా వేలాది సంఖ్యగా తరలి వచ్చి ఈ నామినేషన్ చాలా విజయవంతం చేయడం జరిగింది. చందుర్తి నుండి వన్నెపూడి, తాడిపర్తి, గొల్లప్రోలు, పిఠాపురం వచ్చి కొన్ని వందల వేల అభ్యర్థులతో, మిత్రులతో, కుటుంబ సభ్యులు అందరితో కూడా నామినేషన్ చాలా ఘన విజయంగా నేను ఈరోజు సమర్పించడం జరిగింది. నామినేషన్ ప్రతి ఒక్కరూ కూడా వేయాలని, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆశీర్వదించాలని, ఈ నామినేషన్కు వచ్చిన అందరినీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులారా, జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షులు ఈరోజు పిఠాపురం నియోజకవర్గం రావడం జరిగింది. నా నామినేషన్ ఎంత ఘన విజయం జరిగిందో ఇదే ఘన విజయాన్ని 2029 వరకు నేను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు గెలుస్తామా ఓడతామో నాకైతే తెలియదు, కానీ తప్పనిసరిగా నా చేతిలో ఏదో ఒక అభ్యర్థి అయితే ఓడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఓడే అభ్యర్థి పవన్ కళ్యాణ్ అవుతాడా, దొంగ గీతా విశ్వనాథ్ అవుతుందా నాకైతే తెలియదు, కానీ తప్పకుండా 2024లో కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టే ఈ బడా నాయకులు నా చేతిలో పోవటానికి సిద్ధంగా ఉండాలని మీ అందరి ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఈరోజు ఒక మరపురాని రోజుగా మిగిలిపోవాలని అయితే ఆకాంక్షిస్తున్నాను. టీవీల ముందు కూర్చొని, ఏసీ రూముల్లో కూర్చొని ప్రజాస్వామ్యం మారాలి, ప్రజాస్వామ్యం మారాలి, చదువుకున్న వాళ్ళు రావాలి, ఎప్పుడు వీళ్ళైనా ఒక మార్పు కావాలని కోరుకునే ప్రజలందరికీ నాదొక విన్నపం. చాలామంది ఈ మధ్యకాలంలో ఏ రాజకీయ పార్టీకి ఓటేయకుండా అంతా వెదవలే, అందుకని నోటాకు ఓటేద్దామని నోటాకు ఓటేసే సంఖ్య పెరిగింది. నేను అలాంటి ప్రజలందరికీ నేను వినయపూర్వకంగా కోరుతున్నా, ఒక న్యాయమూర్తిగా 10 సంవత్సరాలు పనిచేసి, ఇదే జిల్లాలో పనిచేసి 38 సంవత్సరాలకి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని 22 సంవత్సరాల సర్వీసును వదిలేసి ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, ప్రజలు పడుతున్న కష్టాల కోసం, బలహీన వర్గాలు పడుతున్న బాధల కోసం, వాళ్ళని చైతన్యపరచడం కోసం, ప్రభుత్వాలు చేసే దుర్మార్గపు చర్యలను ఎదిరించడం కోసం ఒక రాజకీయ పార్టీ స్థాపించి 22 సంవత్సరాల సర్వీసును వదిలేసి ఈరోజు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాను. నేను మాత్రమే అడుగుపెట్టడం కాకుండా నాకులాగా 175 మంది అతి సామాన్యమైనటువంటి ప్రజల్ని, నా పక్కనే ఉన్నటువంటి దాడిశెట్టి వీరబాబు ఒక జర్నలిస్ట్, రేపు పత్తిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నామినేషన్ వేయబోతున్నాను. ఈరోజు జగ్గారపు మల్లికార్జున పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుంచి అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నాను. నామినేషన్ వేసేటువంటి అతను ఒక సాధారణమైనటువంటి పద్మశాలి కుటుంబానికి చెందిన ఒక బీసీ అభ్యర్థి, ఒక న్యాయవాది.
ఇక్కడ ఉన్నటువంటి నా పక్కనే ఉన్నటువంటి చక్రవర్తి రేపు కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. చక్రవర్తి అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి, ఒక న్యాయవాది, ఒక జర్నలిస్ట్, ఒక న్యాయవాది, ఒక మాజీ జడ్జి, ఇలా సెక్యూరిటీ గార్డు, ఎన్జిఓలు, ఒక దళిత ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రైవేట్ జాబ్ చేసుకునే వ్యక్తులు, ఇలాంటి వాళ్ళందరినీ 175 మందిని 100 కోట్ల రూపాయలు కుమ్మరించే ప్రజాస్వామ్యంలో ఒక సాధారణమైనటువంటి ప్రజలని 175 మందిని ఈరోజు అసెంబ్లీకి నామినేషన్లు వేయించాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని మీరందరూ హర్షించాలని కోరుతున్నారు. మీరు ప్రజాస్వామ్యం మారాలి, ప్రజాస్వామ్యానికి కొత్త చదువుకున్న వాళ్ళు రావాలి. ఇలాంటి వ్యక్తులు మాటలకే పరిమితం కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కుని నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కోసం, నిజమైనటువంటి నాయకులుగా వచ్చేటువంటి వారి కోసం, ఒక్కసారి మార్పు కోసం వాడమని కోరుతున్నారు. జగ్గర్పు మల్లికార్జున అనేటువంటి వ్యక్తి లోకల్ అభ్యర్థి, ఒక న్యాయవాది. నేను న్యాయమూర్తిగా నేను స్థాపించిన పార్టీలో ఒక అంబేద్కర్ వాదిగా, ఒక పూలేవాదిగా, ఒక కాంచీరాం వారసుడిగా మీ ముందుకు వస్తున్నాడు. మార్పు కోసం ఒక్క ఓటు వేయండి. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసిన చరిత్ర నాది. కొన్ని వేల కేసులు వేసి 15,000 ఎకరాలు దళిత బిడ్డలు, బహుజన బిడ్డలు, బీసీ భూములు తీసుకుంటుంటే కాపాడిన వ్యక్తిని, కొన్ని వందల కేసుల్లో ప్రజలకి ప్రాణాపాయ స్థితిలో నుంచి కాపాడిన వ్యక్తిని, వేల కోట్ల రూపాయలు సప్లై నిధులు దారి మణుతుంటే కాపాడిన వ్యక్తిని, కొన్ని వేల డిబేట్లలో మాట్లాడే ప్రజలను చైతన్యపరిచిన వ్యక్తిని, కొన్ని వందల బ్రెయిన్ స్టోమింగ్ మీటింగ్లు పెట్టి, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ప్రభుత్వం యొక్క చర్యల్ని వ్యతిరేకించిన వ్యక్తిని. 5 సంవత్సరాలు ప్రభుత్వాలు ఎన్ని పదవులు ఆఫర్ చూసినా ప్రజల కోసం నిలబడతా, రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రజల కోసం నిలబడతా. ఇలాంటి సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి యువకుల్ని అసెంబ్లీకి నడిపించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నాకు పవన్ కళ్యాణ్ చూసి ఒక ఓటు, వంగా గీతను చూసి ఒక ఓటు, జగన్మోహన్ రెడ్డిని చూసి ఒక ఓటు వేయమన్నాడు. నిజమైన ప్రజాస్వామ్యం కోసం చూసి ఓటేయండి. ఎవరు మన కోసం కష్టాల్లో ఉంటే వస్తాడో చూసి ఓటేయండి. ఒక్కసారి మన కోసం నిలబడిన వ్యక్తులకు మనం ఎన్నుకోకపోతే ఫ్యాన్ల కింద, ఏసీల కింద కూర్చొని ప్రజాస్వామ్యం మారాలంటే ఎలా మారుతుంది? మీరు ఓటేస్తేనే ప్రజాస్వామ్యం మారుతుంది. మీతోనే ప్రజాస్వామ్యం మార్పు మొదలవుతుంది. మీతోనే రాష్ట్ర రాజకీయాలకు ఒక చలనం వస్తుంది. చరిత్రలో మన కోసం నిలబడేటువంటి ఒక నాయకుడు, రూపాయి తీసుకోకుండా మీకు ఓటు అడిగే నాయకుడు, రూపాయి తీసుకోకుండా రేపొద్దున మీ ఇంటి ప్లాన్ ఇప్పించే నాయకుడు, మీ కేసు రిజిస్టర్ చేసే నాయకుడు, మీకు కుళాయి రాకపోతే పన్ను కట్టించే నాయకుడు, మీకోసం నిరంతరం ప్రయాణం చేసే నాయకుడు, మీరు చొక్కా పట్టుకుని అడగగలిగిన నాయకుడు మీకు వస్తాడు. ఒక 5,000 రూపాయలు తీసుకుంటే చొక్కా ప్యాంటు కొనుక్కుంటే 5,000 రూపాయలు అయిపోతుంది. సో 5,000 కోసం, 10,000 కోసం నాయకులను ఎన్నుకోకుండా నిజమైన నాయకులను ఎన్నుకోమని నేను పిఠాపురం గ్రామ మండల ప్రజలందరినీ, కాన్స్టిట్యున్సీ ప్రజలందరినీ వినయపూర్వకంగా కోరుకుంటున్నా. చక్రవర్తిని గెలిపించండి, వీరబాబుని గెలిపించండి. బత్తిపాడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా సాధారణమైన అభ్యర్థులు. 2029లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థి లక్ష్యం. రాబోయే 5 సంవత్సరాల్లో ఓడినా, గెలిచినా, ఓటేసినా, ఓటేయకపోయినా ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసి, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఎలా ఆదర్శంగా నిలిచి ఢిల్లీ సామ్రాజ్యాన్ని కూలగొట్టాడో, పంజాబ్ సామ్రాజ్యాన్ని కూలగొట్టాడో, అలాంటి బద్దలు కొట్టేటువంటి సామ్రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జై భీమరావు భారత్ పార్టీ ఏర్పాటు చేయబోతుంది. అది 2029 నాంది కాబోతుందని పిఠాపురం గ్రామ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు నామినేషన్ దిగ్విజయం చేసినటువంటి ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని, ప్రతి వ్యక్తిని కూడా హృదయపూర్వకంగా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నా. కవర్ చేసిన మీడియా సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మా యొక్క ప్రోగ్రామ్ ని విజయవంతం చేసి మా వాయిస్ ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ఒక చిన్న ప్రయత్నం మీరు చేసినందుకు మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, మాకు ఈ విధమైనటువంటి సపోర్టు రాబోయే కాలాల్లో కూడా అందించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. జై హింద్.